తెనాలిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత 2-3 రోజులుగా కూడా ఓ వ్యక్తి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఐతనగర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జల్లెడ పడతా ఉన్నారు. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఎక్సైజ్ అధికారులు ఆ వ్యక్తి కోసం ఎందుకు వెతుకుతున్నారనేది కూడా వివరాలు సేకరిస్తుంటే చాలా విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అంటే ముఖ్యంగా చూస్తే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది ఇటు నకిలీ మద్యం కేసు, నకిలీ మద్యం తయారు కేసు. అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో ములక చెరువు ప్రాంతానికి చెందిన ఒక చోట నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్నంటింటిని కూడా ఆ మద్యాన్ని కూడా విక్రయించినట్లు బెల్ట్ షాపులు ఇతరత్ర షాపులు కూడా విక్రయించినట్లు తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా కీలక వివరాలు పోలీసులు ముమ్మరంగా ఎక్సైజ్ అధికారులు కూడా ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన మూలాలు కూడా తెనాల్లో ఉన్నాయి. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు మొత్తంగా పూర్తి స్థాయి విచారణ చేస్తున్న సమయంలో మొత్తం దాదాపు 14 మంది కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఇందులో 12వ నిందితుడిగా తెనాలి ఐతనగర్కి చెందిన కొడాలి శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈ కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తిని A12గా కూడా ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఈ కేసులో నమోదు చేసి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతని కోసం కూడా గాలిస్తూ ఉన్నారు. అతను ఎవరైతే ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నారో అతను ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్ళిపోయి పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఈ నకిలీ మద్యం కేసు ఏ విధంగా ఉంది, ఏ విధంగా తయారు చేశారనేది కూడా చూస్తే దాదాపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నుంచి కూడా ఈ నకిలీ మద్యం కేసు దందా అనేది కూడా కొనసాగించినట్లు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ నకిలీ మద్యాన్ని కూడా వ్యాపారంగా చేసుకొని దీన్ని కూడా విస్తృతం చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే నకిలీ మద్యం తయారు చేసి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విక్రయించి దాని ద్వారా కూడా సొమ్ము చేసుకుంటున్నట్లుగా కూడా ఎక్సైజ్ అధికారుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగు చూశాయి. దీనికి సంబంధించి ఇటు ఎక్కడ అన్నమయ్య జిల్లా, ఎక్కడ తెనాలి, ఎందుకు ఇతను అక్కడ ఈ నకిలీ వ్యాపారం, నకిలీ మద్యం వ్యాపారంలో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా ఎక్సైజ్ అధికారులు మొత్తంగా కూడా కూపీ లాగుతూ ఉన్నారు. త్వరలోనే వీటన్నిటిని కూడా బయటపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడ ములక చెరువులకు సంబంధించి కూడా అక్కడ ఓ బిల్డింగ్ అద్దెకి తీసుకొని అతని పేరు మీద అద్దెకి తీసుకొని కూడా ఈ నకిలీ మద్యం దందా అనేది కూడా కొనసాగిస్తున్నట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఇందులో దాదాపుగా ఒక 10 మందిని ఇప్పటికే పోలీసు అక్కడ ఎక్సైజ్ అధికారులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంతో లింకులు, తెనాలి ప్రాంతంతో లింకులు, ఇతని పేరు మొత్తంగా కూడా బయటకు వచ్చినట్లు చెప్తా ఉన్నారు. అయితే నకిలీ మద్యం వ్యవహారం అనేది కూడా ఒక సామాన్యమైన విషయం కాదు. నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విక్రయాలు చేశారనేది కూడా ఒకసారిగా స్ప్రెడ్ అవడంతో ఇటు ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వం నుంచి గతంలో చాలా కాలంగా ఈ దందా కొనసాగుతున్న నేపథ్యంలో తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి పాత్ర కూడా ఇందులో ఉందని తెలుస్తున్న నేపథ్యంలో ఈ వైన్ షాప్కి సంబంధించి కానివ్వండి ఇతరత్ర చోట్ల నుంచి కూడా తాము తాగిన మద్యం నకిలీదా అన్న అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనన్నీ కూడా ఎక్సైజ్ అధికారులు కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇతను ఎవరైతే ఈ కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నారో అతన్ని కనుక పట్టుకుంటే మిగతా వ్యవహారాలు మొత్తం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎస్టీవీ ద్వారా ఎక్సైజ్ తెనాల్లో ఎక్సైజ్ అధికారులను సంప్రదించే ప్రయత్నం అయితే చేశాము. అయితే వారు నిర్ధారించారు ఈ శ్రీనివాసరావు, కొడాలి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతని మీద A12గా కేసు నమోదు చేశాము. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఐతనగర్లో అతను నివసించే ఓ అపార్ట్మెంట్లోకి వెళ్ళి కూడా ఆ అపార్ట్మెంట్లో అతను నివసిస్తున్నట్టుగా కూడా తెలుసుకొని కుటుంబ సభ్యులను కూడా విచారించామని చెప్తా ఉన్నారు. అయితే అతనైతే ఇంతవరకు దొరకలేదు. అతను దొరికిన తర్వాత కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తామని చెప్పి కూడా తెనాలిలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు వారిని సంప్రదించిన సమయంలో చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో ఆ లింకులు తెనాల్లో ఉండటం, ఇక్కడ వ్యక్తి అందులో భాగస్వామిగా ఉండటం, ఆ మద్యం తయారీ నకిలీ మద్యం తయారీలో ఇతని పేరు ప్రస్తావన రావటం, A12 నిందితుడిగా నమోదు కావడం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో సర్వత్రా చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. నకిలీ మద్యం వ్యవహారం ఎక్కడో అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి వ్యవహారం ఇక్కడ వ్యక్తి పాత్ర ఏంటి, అసలు ఇతనికి ఎవరెవరితో ఈ కొడాలి శ్రీనివాసరావు A12గా ఉన్న కొడాలి శ్రీనివాసరావుతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఇక్కడ స్థానికంగా ఎవరెవరితో అతను సన్నిహితంగా ఉంటారు, ఎవరెవరితో అతను కలిసి ఉంటారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఏ విధంగా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా మొత్తం కూపీలాగుతూ ఉన్నారు ఎక్సైజ్ అధికారులు. మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తిగా అతన్ని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే విధంగా కూడా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయం మీద తెనాలికి సంబంధించి ఈ వ్యవహారం వెలుగు చూడటం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో పాటు తెనాలిలో కూడా ఇక్కడ వ్యక్తి పాత్ర ఉండటంపై కూడా ఈ నకిలీ మద్యంలో తెనాలి ప్రాంత ప్రజలు కూడా ఒకసారిగా విస్తుపోయిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.